This conference will now be recorded. Hello friends, good evening and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి పాడ్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలండి మీకు. సో కాబట్టి ఓన్లీ స్పెసిఫిక్ టు పాడ్స్ గురించి మాట్లాడాలా. అయితే ఈరోజు మనం క్లస్టర్ వచ్చి దేని ద్వారా డిప్లాయ్ చేస్తాం మీకు ఫస్ట్ దాంట్లో ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ సెషన్లో మనం మాట్లాడినట్టు క్యూబర్నెటీస్ ఆపరేషన్స్ యూజింగ్ కాప్స్ అండి. కాప్స్ వాడి మనం క్లస్టర్ డిప్లాయ్ చేస్తాం. అండ్ దెన్ ఇక మీదట మనం ఆల్మోస్ట్ మళ్ళీ మేనేజ్ సర్వీసెస్ వెళ్ళేదాకా మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి కాప్స్ వాడే క్లస్టర్ అప్ చేస్తారు, ఎందుకంటే నాకు 5-6 minutes లో మీకు క్లస్టర్ అనేది అప్ అవుతుంది కాబట్టి. సో కాబట్టి ఎక్కడుంది నాకు సర్వర్, ఇక్కడ ఉంది. లెట్ మీ లాగిన్ టు ఈ మేనేజ్మెంట్ సర్వర్ మనం క్రియేట్ చేసాం చూసారా, ఫస్ట్ క్లాస్ లో అనుకుంటా, సెకండ్ క్లాస్ లో అనుకుంటా క్రియేట్ చేసాము. సో లెట్ మీ లాగిన్ టు దిస్ కాప్స్ సర్వర్. సారీ, ఐ థింక్ నేను వేరేదేదో వాడుంటాను యాక్చువల్గా. మీకు కీ వచ్చేసరికి మీరు చూస్తే K8s B26 కీ వాడాను. ఇట్స్ ఓకే, మనం లాగిన్ చేసి దాని లోపల నేను నాకు కావాల్సిన కీ యాడ్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ బ్రౌజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి K8s B26కి వచ్చినప్పుడు ఎక్కడుంది మీకు, డౌన్లోడ్స్ లో పెట్టాను అనుకుంటా, ఒక నిమిషం ఆగండి. డౌన్లోడ్స్ ఇక్కడ ఉందిలేండి. లెట్స్ ఓపెన్ దిస్. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను రెగ్యులర్ గా వాడే ల్యాప్టాప్ కి ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాను. సో కాబట్టి నానో అని చెప్పి మీకు .ssh ఆథరైజ్డ్ కీస్ అని ఉంటే దాన్ని ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు నేను రెగ్యులర్ గా వాడే డెస్క్టాప్ మీద మీకు నా ల్యాప్టాప్ కి అని ఒకటి ఉంటుంది, ఆ పబ్లిక్ కీ ఇక్కడ యాడ్ చేస్తానండి. మీకు ఇక్కడ యాడ్ చేద్దాం మనం. మీకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూసినట్లయితే నేను నా కీతోనే లాగిన్ చేయొచ్చు. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేను ఉబుంటు అని చెప్పి ఇట్లా ఇచ్చాం అనుకోండి. ఓకే, గుడ్. గుడ్, రైట్, ఓకే. సరే, నౌ క్వశ్చన్ ఏంటంటే మీరు చూసినట్లయితే మనకి క్లస్టర్ అనే దాన్ని డిప్లాయ్ చేయాలా, మనం వాడిన కమాండ్ ఏంటి యాక్చువల్గా మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే నానో .bash.rc అని ఇచ్చానండి. మీకు .bash.rcలో కంట్రోల్-Vకి వచ్చానంటే నేను కొన్ని ఇక్కడ ఏలియాస్లు పెట్టాను. మీరు చూసారనుకోండి, ఇక్కడ ఏలియాస్ ఈజ్ ఈక్వల్ టు kubectl అని పెట్టాను. అంటే ఏంటంటే షార్ట్ ఫామ్ లో పెట్టుకుంటాను. అలాగే పాడ్స్. సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, నేను రెగ్యులర్ గా వాడేది ఏంటంటే పాడ్స్ అంటాను. మీకు పాడ్స్ అంటే ఏంటంటే మీకు మొత్తం పాడ్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి మీ క్లస్టర్ లో. పాడ్స్ అని ఎందుకు పెట్టానంటే షార్ట్ కట్ ఓన్లీ ఆ నేమ్ స్పేస్ లో అవ్వడానికి అనమాట. సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఎలియాస్ svc అంటాను. svc ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తాను, kubectl get service అంటాను. మీకు ఇట్లా ఇద్దాం మీకు. సరే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆటో కంప్లీషన్ క్రియేట్ చేయాలా మీకు. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి kubectl ఆటో కంప్లీట్ అని వచ్చాం అనుకోండి. ఇక్కడ మీకు కింద బ్యాష్, యాక్చువల్గా kubectl బ్యాష్ కంప్లీషన్ అనాలి దీన్ని యాక్చువల్గా. మీకు ఇది కాదు, మీకు బ్యాష్ లోకి వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇలా పెట్టుకోవాలన్నమాట, ఎకో ఏలియాస్ అని చెప్పి ఇట్లా యాడ్ చేయాలా. ఇంకోటి ఏంటంటే మనం ఇలా యాడ్ చేశాను అనుకోండి మీకు, అంటే ఇది ఆల్రెడీ ఉందండి మీకు. అట్లా కాకుండా నేను ఏం చేస్తాను,
ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. అంటే ఇది ఏం చేస్తుంది, ఎకో ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా దీనికి యాడ్ చేస్తాం అనమాట. అలాగే క్యూబ్ సిటీలు ఇలా యాడ్ చేసాం, అలాగే ఎకో సోర్స్ ఈజ్ ఈక్వల్ టు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను మీకు. అంటే ఆటోమేటిక్గా నాకు బ్యాష్ కంప్లీషన్ రావాలా, ఇక్కడికి వచ్చి కేయు అని ఇస్తాను మీకు. ఓకే, సో గుడ్. క్యూబ్ కేయు ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ సిటీలు అని ఇచ్చాం, ఇది కూడా బాగానే ఉంటుంది మీకు. అండ్ మీకు నెక్స్ట్ ఇంకేమున్నాయి షార్ట్ కట్స్ పెట్టేసరికి మీకు, సరే ప్రస్తుతానికి ఇవి చాలండి మీకు. కంట్రోల్ ఎక్స్ అని చెప్పి సోర్స్ బ్యాష్ ఆర్సి అంటే ఇలా వస్తుంది. ఓకే గుడ్. నౌ మనం క్రియేట్ చేసిన క్లస్టర్ ఏంటండి, నిన్న మన లాస్ట్ టైం మీరు చూసారు అనుకోండి, ఇక్కడ చూస్తే మీకు deploy.r cluster.yaml అని ఒకటి క్రియేట్ చేసాం. ఇక్కడ ఇచ్చాను అనుకోండి, దాంట్లో మొత్తం మనం ఏం చేయాలనుకుంటున్నామో ఇట్లా వస్తుంది. అయితే ఒక చిన్న చేంజ్ చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా మీకు. ఏం జరుగుతుందంటే బై డిఫాల్ట్ గా ఇది ఏం చేస్తుందంటే కీస్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఇప్పుడు క్లస్టర్ డిప్లాయ్ చేసినప్పుడు దానికి SSH కీస్ కావాలి కదా, ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే మీకు సిడి హోల్డ్ ఆన్, ఎందుకు స్టక్ అయింది. ఓకే, సిడి నేను .ssh అని ఇచ్చి ఇక్కడ ఇచ్చామనుకోండి, మీకు ఈ ఐడిఆర్ఎస్ఏ పబ్ నుంచి తీసుకుంటుంది. నేనేం చేస్తానంటే ఈ పబ్లిక్ ఉంది కదా, నేను నానో .ssh అని చెప్పి దీని లోపలే ఉన్నానా, సారీ. నేనేం చేయబోతానంటే ఐడిఆర్ఎస్ఏ పబ్ ఇట్లా ఓపెన్ చేసి మీకు కీ వస్తుంది కదా, దాన్ని తీసేస్తానండి. దాన్ని తీసేసి నా పబ్లిక్ ఇక్కడ ఇస్తాను మీకు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను నా కీ వాడి క్లయింట్స్ కూడా కనెక్ట్, మన వర్కర్ నోట్స్ కి యాజ్ వెల్ యాజ్ మాస్టర్ నోట్స్ కనెక్ట్ అవ్వచ్చు అనమాట మీకు. ఇలా ఇవ్వండి మీకు. ఓకే, ఇది అవసరం కూడా ఐడిఆర్ఎస్ఏ అని చెప్పి RM-RF అని చెప్పి అది ఆ కీ తీసేస్తాను, జస్ట్ పబ్ ఫైల్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే గుడ్, ఫైన్ దెన్. సరే, నౌ మన ప్లాన్ ఏంటంటే నేను వచ్చి RM-RF KTSB తీసేస్తాను మీకు, మీరు చూస్తే తీసేసి నౌ కంట్రోల్ R అని చెప్పి నేను కాప్స్ క్రియేట్ అని ఇస్తే మీరు చూసారు అనుకోండి, రివర్స్ ఇంటరాక్టివ్ సర్చ్ లో నుంచి మొత్తం వచ్చింది చూడండి యాక్చువల్గా మీకు. ఓకే, మనం ఇచ్చాం, ఏం చేసాం ఇక్కడ కాప్స్ క్రియేట్ క్లస్టర్ ఇదంతా కూడా ఇచ్చాం మీకు యాక్చువల్గా. అవునా, సో ఎండ్కి వచ్చానంటే ఇక్కడ వస్తుంది మీకు హైఫన్ అని చెప్పి. సో నేను ఇది ఇచ్చానంటే ఆటోమేటిక్ గా మీకు క్లస్టర్ అనేది క్రియేట్ కావాలా. సో నేను ఏం చేస్తాను, ఇదంతా కూడా కాపీ చేస్తాను. కాపీ చేసి మీకు ఆల్రెడీ దాంట్లో ఉందండి, మీకు ఇచ్చిన డాక్యుమెంటేషన్ లో ఉంది బై ద వే. సరే, B26 అని వద్దాం ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఆబ్వియస్గా పాడ్స్ అని ఇస్తాను. పాడ్స్ అని ఓపెన్ చేసి మనం ఏం చేస్తాం, ఓపెన్ విత్ కోడ్ అని చెప్పి పాడ్స్ కాదు కాప్స్ అని ఇవ్వాల్సింది. ఓకే, కాప్స్ deploy.sh అని ఇలా ఇస్తానండి మీకు. ఓకే, సో కాబట్టి ఇదంతా వస్తుంది, కాకపోతే చూడడానికి కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి మనకు అర్థం కావాలి కాబట్టి వాట్ వి విల్ డూ, ఇక్కడ తీసుకొద్దాం. ఓకే గుడ్. సో కాబట్టి మీరు చూసినట్లయితే ఇది ఏం చేస్తుంది, మీకు ఒక మాస్టర్ సర్వర్ క్రియేట్ అవుతుంది, తర్వాత వర్కర్ నోడ్లు 3 క్రియేట్ చేస్తుంది, ఒక్కో దాని వాల్యూమ్ సైజ్ 10, మీకు ఇదంతా డిప్లాయ్ చేయాలన్నమాట. మీకు DNS జోన్ క్లస్టర్ పేరు అంతా ఉంది, స్టేట్ అండ్ క్లస్టర్ స్టేట్ ఇక్కడ సేవ్ చేస్తుంది. ఓకే, అంటే ఒక మాస్టర్ నోడ్ 3 వర్కర్ నోడ్లు క్రియేట్ అవ్వాలా. సో లెట్స్ డూ దిస్. మీకు సో మీరు చూసినట్లయితే సో ఇది మొత్తం మీకు డిప్లాయ్ అవ్వాలండి మీకు. లెట్ ఇట్ కమ్. సరే, నేను ఏం చేస్తానంటే టైం వాచ్ క్యూ వ్యాలిడేట్ క్లస్టర్ ఎంత టైం పడుతుందో చూద్దాము, ఇట్లా ఇచ్చేస్తాను మీకు. సరే, నౌ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈరోజు స్పెసిఫిక్ గా పార్ట్స్ గురించి మాట్లాడాలని చెప్పాను. ఐ థింక్ మనం దీంట్లో మాట్లాడాం. ఐ మీన్ లాస్ట్ సెషన్ లో మీరు చూసినట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ పార్ట్స్ ఇవన్నీ కూడా మాట్లాడాము. అవి
దానికి ముందు యాక్చువల్గా. బట్ ఈ రోజు మనం మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఓన్లీ పాడ్స్ మీదే పెట్టి అదేంటో చూద్దాం యాక్చువల్గా మీకు. ఓకే, సో కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పినట్టు క్యూబర్నిటీస్ లో అన్నిటికంటే లీస్ట్ కాంపోనెంట్ ఏంటంటే మీకు పాడ్ అన్నమాట, నాట్ కంటైనర్. సో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఐడల్ గా మనకి ఒక పాడ్ లో మీరు ఒక కంటైనర్ రన్ అవ్వచ్చు. సో నేను ఏం చేస్తాను, దీన్ని మీకు సో క్యూబర్నిటీస్ పాడ్ అని చెప్పి ఇక్కడ రన్ చేసి ఇటు ఇచ్చామనుకోండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీ అప్లికేషన్ అనేది మీకు రన్ చేసుకోవచ్చు యాక్చువల్గా మీకు. సో అప్లికేషన్ ఏంటి, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, పైథాన్ ఫాస్ట్ ఏపీఐ అనుకుందాం. మీకు ఫాస్ట్ ఏపీఐ ఒకటి రన్ అవుతుంది అనుకోండి మీకు. ఓకే, ఇది రన్ అవుతుంది. సో నౌ ఇట్స్ నాట్ మ్యాండేటరీ మీకు ప్రతి ఒక్క పాడ్ లో కూడా మీకు అడిషనల్ గా ఎక్స్ట్రా కంటైనర్ ఉండాల్సిన అవసరం లేదు. అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఒక పాడ్ లోపల ఒకటి అంతకంటే ఎక్కువ కంటైనర్ రన్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంది మీకు. సో కాబట్టి నేను ఇక్కడ తీసుకొస్తాను, ఇంకోటి పైన ఇస్తాను బై ద వే. సో ఈ పాడ్ ఏమై ఉంటుంది, మేబీ ఎంజినిక్స్ అయి ఉంటుంది మీకు. నేనేమంటానంటే మీకు ఎంజినిక్స్ అని ఉంటుంది అనమాట మీకు. సో దీనికి ఏం చేస్తాను, ఎంజినిక్స్ అనేది ప్రాక్సీ అనమాట మీకు. ఎంజినిక్స్ ప్రాక్సీ అనమాట అంటే ఏంటి, బయటికి మీకు కనెక్ట్ అయ్యేటప్పుడు ఎంజినిక్స్ ప్రాక్సీ మీకు ఎక్స్పోజ్ అవుతుంది. బట్ మీరు యాక్సెస్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే వెనక్కి ఫార్వర్డ్ చేస్తుంది మీకు, ఫాస్ట్ ఏపీఐకి చేస్తుంది. ఎందుకంటే ఫాస్ట్ ఏపీఐ అనేది మీకు ఏంటంటే వెబ్ పేజ్ ఇవ్వదు అనమాట. అంటే లైక్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ ఏమి ఇవ్వదు, స్వాగర్ యూఐ ఇస్తుంది కానీ మీకు హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ ఇవ్వరు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, మీకు ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడికి వచ్చి నేను లెట్ మీ షో యూ సంథింగ్. సో ఎంజినిక్స్ ప్రాక్సీ ఫర్ సో ఫాస్ట్ ఏపీఐ కంటైనర్ అన్నాను అనుకోండి మీకు. ఓకే, ఇక్కడ వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే మనం మామూలుగా అయితే మీకు ఏం చేస్తుంది, ఫాస్ట్ ఏపీఐ అనేది మీకు ఇలా ఇస్తుంది అనమాట మీకు, అంతేగాని వెబ్సైట్ అంతా ఇవ్వదు. ఏపీఐ లాగా ఇస్తుంది, మనం టెస్టింగ్ కోసం ట్రై చేయొచ్చు మీకు యాక్చువల్గా. సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ ద కాన్ఫిగరేషన్ ఫర్ అవర్ ప్రాక్సీ సో దట్ ఇట్ విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ అవర్ ఏపీఐ వెన్ దే ఆర్ బోత్ కంటైనరైజ్డ్. క్రియేట్ ఎ న్యూ డైరెక్టరీ ఇన్ ద ప్రాజెక్ట్ యూ మే వాట్. ఓకే, ఇక్కడికి వచ్చి మనకి ఇది ఎంజినిక్స్ కాన్ఫిగ్ ఫైల్ అనమాట. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే లిజనా 80 సర్వర్ అని చెప్పి ఇట్లా ఇచ్చి ప్రాక్సీ పాస్ అని చెప్పి, అంటే మీ ఫాస్ట్ ఏపీఐ. సో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఫాస్ట్ ఏపీఐ వచ్చి మీకు దేంట్లో రన్ అవుతూ ఉంటుంది, ఇమాజిన్. సో టీసీపీ 8080 ఆర్ 8000 ఇచ్చాను అనుకోండి, అంటే ఫాస్ట్ ఏపీఐ 8000 లో రన్ అవుతూ ఉంటుంది అనమాట మీకు. ఓకేనా, సో మనం ఏం చేస్తాం, మనకి సో ఎంజినిక్స్ ప్రాక్సీ ఉంటుంది కదా, ఎంజినిక్స్ ప్రాక్సీ అనేది దేంట్లో రన్ అవుతుంది మీకు, మోస్ట్లీ టీసీపీ 80లో రన్ అవుతుంది అనుకోండి మీకు. టీసీపీ 80 విచ్ ఇస్ హెచ్టిటిపిఎస్ లో మీకు రన్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే మీరు పాడ్ నుంచి బయటికి క్లయింట్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఫాస్ట్ ఏపీఐ కనెక్ట్ కాదు మనకి, మనం దాన్ని ఎక్స్పోజ్ చేయము, ఓన్లీ ఏటీఐ. సో కాబట్టి క్లయింట్స్ అంతా కూడా మీరు చూసారనుకోండి, అంటే బయట నుంచి కస్టమర్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు కనెక్ట్ అయ్యేది దేనికి, మీకు ఎంజినిక్స్ ప్రాక్సీ కనెక్ట్ అవుతారు. ప్రాక్సీ ఇస్ ద ఫస్ట్ కంటైనర్, బట్ మనం లోపల కాన్ఫిగ్ లో ఇచ్చుంటాం కాబట్టి అది ఏం చేస్తుంది, బ్యాక్ ఎండ్ లో దీనికి వెళ్తుంది అనమాట. సో కాబట్టి మీరు చూస్తే రెండు కూడా ఒకటి మెయిన్ కంటైనర్, ఇంకోటి వచ్చి మీకు ప్రాక్సీ ఆర్ దాని సైడ్ కార్ కంటైనర్. ఎక్కడైతే అప్లికేషన్ మేజర్ గా రన్ అవుతుందో దాని మెయిన్ కంటైనర్ అంటామండి. ఈ అడిషనల్ వచ్చి సైడ్ కార్ కంటైనర్ అంటాం మీకు యాక్చువల్గా మీకు. దిస్ ఈస్ ద యూస్ కేస్ సినారియో. సో ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏం చేస్తారు, ఇట్లా అనమాట మీకు ప్రాక్సీ పాస్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, లోకల్ హోస్ట్ 8000 అని ఇస్తే ఆటోమేటిక్ దానికి కనెక్ట్ అవుతుంది మీకు. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ వీళ్ళు ఈ కాన్ఫిగ్ ఫైల్ ఇలా ఇస్తారు. కాన్ఫిగ్ ఫైల్ తీసుకొచ్చి మనం
దానికి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుద్దంటే మీకు యాక్సెస్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, మీకు కిందకు వచ్చాను అనుకోండి, డాకర్ కంపోజ్ అప్ నుంచి మీకు ఇక్కడికి వచ్చి అప్ అయింది మీకు. While the containers operating, if you are been following, you should be able to access docs to view the default page అట్లా అవసరం లేకుండా through proxy as well. Please look for our third final where deploying the app to the web. ఇది ఇంక వీడు ఇవ్వలేదండి యాక్చువల్గా. సో అంటే ఏమవుతుందంటే మనం కంపోజ్ అప్ చేసినాక మనకి ఏం జరగాలి, మనకి మీరు కనెక్ట్ అయ్యి దీనికి కనెక్ట్ అవుతారు. ఇది బేసిక్ గా ప్రాక్సీ కనెక్ట్ అవుతుంది అనమాట మీకు. అలా కూడా పెట్టచ్చు మీకు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని డిఫరెంట్ గా పెడతారు మీకు అంటే ఏంటంటే ఎంజినిక్స్ ప్రాక్సీ సపరేట్ గా ఒక వెబ్ సర్వర్ సపరేట్ గా దీని అప్లికేషన్ సర్వర్ గా పెడతారు. బట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూస్ కేస్. ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను కావాలనుకుంటే ఎంజినిక్స్ ప్రాక్సీ కాకుండా ఇంకేమన్నా కూడా పెట్టచ్చు అనమాట. లైక్ లాగ్స్ కలెక్ట్ చేయడానికి మీకు, లేదంటే మీకు తర్వాత నేను సర్వీస్ మెష్ యూజింగ్ ఎస్టీఓ చెప్పినప్పుడు ఎస్టీఓ ప్రాక్సీ కంటైనర్ అలా కోసం వస్తుంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పాడ్ లోపల ఒక కంటైనర్ కంపల్సరీ ఉంటుంది. అది ఒక కంటైనరా మల్టిపుల్ కంటైనరా అని చెప్పి కంప్లీట్ గా డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ కేస్ అండి. మీకు బిజినెస్ కేస్ ని బట్టి మీరు చేయొచ్చు అనమాట. సరే, మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చాం అనుకోండి, మీరు చూసినట్లయితే ఇంకా మీకు డిప్లాయ్ అవుతూ ఉంది మీకు. సో ఐ థింక్ ఇంకో 1 or 2 minutes లో మీకు వచ్చేయాలి. నౌ అయితే ఓకే, పాడ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక కంటైనర్ ఉన్నా మల్టిపుల్ కంటైనర్ ఉన్నా కూడా పాడ్ అనేది ఎప్పుడు కూడా ఒకే హోస్ట్ లో రన్ అవుతుంది. మీరు కొంతమంది మిస్కాన్సెప్షన్ ఏంటంటే, సార్ నేను ఒకే పాడ్ లో 4-5 కంటైనర్లు రన్ చేస్తాను, ఒక కంటైనర్ ఒక హోస్ట్ లో, ఇంకో కంటైనర్ ఒక హోస్ట్ లో, అట్లా పనిచేయదండి మీకు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇమాజిన్ మనకు ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక క్యూబర్నెటీస్ క్లస్టర్ ఉందనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు వర్కర్ నోడ్ 1, సో తర్వాత వచ్చి వర్కర్ నోడ్ 2, ఆ తర్వాత మీకు వర్కర్ నోడ్ 3, 3 వర్కర్ నోడ్లు ఉన్నాయి. సో ఒక పాడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒక పాడ్ అనేది దాంట్లో ఒక కంటైనర్ ఉండొచ్చు, 100 కంటైనర్లు అనేది ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. పాడ్ ఎల్లప్పుడూ కూడా ఒక పాడ్ అనేది ఒక హోస్ట్ లోనే రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసారనుకోండి, మీకు నేను ఏం చేస్తాను, సో మెయిన్ కంటైనర్ అంటాను, ఇది వచ్చి సైడ్ కార్ కంటైనర్ అంటాను మీకు. సో కాబట్టి ఒక పాడ్ అనేది ఒక దగ్గరే ఉంటుంది. ఒకవేళ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇలా పాడ్ క్రియేట్ చేసినప్పుడు కొంతమంది మిస్కాన్సెప్షన్, ఈ కంటైనర్ ఇక్కడ, ఈ కంటైనర్ ఇక్కడ అనుకుంటారు. అలాంటి సినిమా లేదు. ఒక పాడ్ ఎప్పుడు కూడా ఒక కంటైనర్. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే, దట్ మీన్స్ ఒక పాడ్ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. సో కాబట్టి మనం ఏం చేయాలా, అందుకే మీకు అప్లికేషన్ కి సపోర్ట్ చేయడానికి మీకు ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. నేను ఏం చెప్తున్నాను, మీకు ఒక మెయిన్ కంటైనర్ ఉంటుంది, సైడ్ కార్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక కంటైనర్ ఖచ్చితంగా ఉండాలా, ఎందుకంటే అప్లికేషన్ సర్వ్ చేయాలి కాబట్టి. సైడ్ కార్ ఉండాలా ఉండకూడదా అని కంప్లీట్ గా ఆ అప్లికేషన్ యొక్క డిజైన్ బట్టి ఉంటుంది అనమాట మీకు. నౌ ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఇలాగా మనం మల్టిపుల్ పార్ట్స్ పెట్టుకోవాలన్నమాట. మీకు అప్లికేషన్ కి సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అవాయిడ్ చేయాలంటే మనకేం కావాలా, ఇలా వేరే వేరే అంటే మల్టిపుల్ కంటైనర్స్ ఉండాలా. అయితే ఇవి దేనికి వారికి పని చేయకూడదు యాక్చువల్ గా, ఇవన్నీ ఒక టీమ్ గా పనిచేయాలి మీకు. మీరు చూసారనుకోండి, ఇవన్నీ కూడా ఒక టీమ్ గా పనిచేయాలి మీకు. సో అంటే ఏముద్దంటే, మీకు ఒకవేళ ఒక వర్కర్ నోడ్ డౌన్ అయిపోయింది అనుకోండి, వర్కర్ నోడ్ 1 డౌన్ అయిపోతే దాంట్లో ఉన్న పాడ్ ని వర్కర్ 2 లోనో వర్కర్ 3 లోనో చేయాలన్నమాట. అట్లీస్ట్ మూడు పాడ్లు అంటే ఖచ్చితంగా మనకి అది మెయింటైన్ అవ్వాలి. అది మెయింటైన్ చేయడానికి మీకు ఏం అవసరం అవుతుందంటే, వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ రిప్లికా సెట్ అంటాం. మీకు రిప్లికా సెట్ అంటాం. రిప్లికా సెట్ ఏం చేస్తుందంటే, మీరు చెప్పిన కంటైనర్లు కంపల్సరీగా మేనేజ్ చేస్తుంది. 4 ఉంటే 3 చేస్తుంది, 2 ఉంటే 3, అంటే మీరు చెప్పిన కంటైనర్స్ ఖచ్చితంగా రన్ చేస్తుంది అనమాట మీకు. ఓకే,
సరే, మన క్లస్టర్ అనేది క్రియేట్ అయిందా లేదా? క్రియేట్ అయింది. అంటే క్లస్టర్ అంతా అప్ కావడానికి మీరు చూసినట్లయితే 6 నిమిషాల 7 నిమిషాలు పట్టిందండి మీకు. సరే, నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి పాడ్స్ అని ఇచ్చాను అనుకోండి, షార్ట్ కట్ కాబట్టి మీరు చూసినట్లయితే మీకు అన్నీ కూడా ఓకే. సో సి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవణ్, ఆన్ వాట్ బేసిస్ ఇదంతా ఒకే జోన్ లో ఉందని మీకు ఎలా తెలుసండి? ఎక్కడ కన్ఫర్మ్ చేశారు ఇదంతా ఒకే జోన్ లో ఉందని? మీకు ఎక్కడన్నా చూసారా? నేను చూపించాను ఎక్కడన్నా? సో దిస్ ఈస్ బేసికల్లీ ఇక్కడ చూసారనుకోండి, బిట్వీన్ మల్టిపుల్ జోన్స్ అనేది ఆల్రెడీ ఉంది. ఒకే జోన్ లో నేను ఎందుకు పెడతాను? ఇట్స్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కదా. ఇక్కడ చూస్తే మీకు 1A 1B మారిందా? ఇది నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ లో చూపించాను యాక్చువల్ గా మీకు. సో కాబట్టి మల్టిపుల్ జోన్స్ లో ఉంది. నౌ గోయింగ్ బ్యాక్, సి డౌట్స్ ఉంటే అట్లా పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మీరు మధ్యలో క్వశ్చన్ పోస్ట్ చేశారు అనుకోండి, నేను చెప్తున్న టాపిక్ వచ్చి వెనక్కి వస్తే నాకు కంప్లీట్ గా ఫ్లో మిస్ అవుతుంది. లాస్ట్ లో టైం ఇస్తాను, విల్ డిస్కస్ దట్. మధ్యలో వచ్చింది అనుకోండి, అది నా ఫ్లో ఇంపాక్ట్ అవుద్ది, అది మీకే ప్రాబ్లం. సో కాబట్టి జస్ట్ హోల్డ్ ఇట్. నౌ ఇక్కడికి వచ్చినప్పుడు పాడ్స్ అని టైప్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే, అసలు మనం ఏం అప్లికేషన్ కూడా డిప్లాయ్ చెయ్యకుండా మీకు అసలు క్యూబర్నెటీస్ క్లస్టర్ అనేది పని చేయాలంటే ఇవన్నీ రన్ అవుతుంటాయి. దీంట్లో మీరు చూసారనుకోండి, క్యూబ్ షెడ్యూలర్ ఉంది, క్యూబ్ ప్రాక్సీ ఉంది, ఏపీఎస్ సర్వర్ ఉంది, కంట్రోల్ మేనేజర్ ఉంది మీకు. ఓకే, అలాగే హెచ్సిడి కూడా ఉందన్నమాట. నార్మల్ గా క్యూబ్ షెడ్యూలరు ఏపీ ఒకటే ఉంది, ఎందుకంటే ఒకటే మాస్టర్ కాబట్టి ఒకటే ఉంది. ఒకవేళ మీకు మల్టిపుల్ మాస్టర్స్ ఉంటే ఒక్కొక్క మాస్టర్ ఒక ఏపీఎస్ సర్వర్ ఉంటుంది. ఒక రకంగా ఇది కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్, ఎందుకంటే ఒకటే మాస్టర్ ఉంది. కానీ మాస్టర్ డౌన్ అయిపోతే మీరు క్లస్టర్ మేనేజ్మెంట్ చేయలేరు, కానీ అప్లికేషన్స్ డౌన్ అవ్వండి. ఇది వన్ ఆఫ్ ద ట్రికీ క్వశ్చన్ అనమాట. ఓకే, నాకు నా మాస్టర్ సర్వర్స్ డౌన్ అయిపోయింది, నా అప్లికేషన్స్ ఏమవుతాయంటే ఏమీ కావు మీకు, అట్లే రన్ అవుతూ ఉంటాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దాని మేనేజ్మెంట్ పోతుంది అనమాట. మీరు ఒకవేళ క్లస్టర్ మేనేజ్ చేయాలంటే చేయలేరు. అదే టైంలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒక నోట్ డౌన్ అయింది అనుకోండి, షెడ్యూలర్ లేదు కాబట్టి ఆ మెషిన్స్ వేరే దగ్గర రీస్టార్ట్ చేసే అవకాశం లేకుండా పోతుంది మీకు. సో అందుకే మనకి ఏంటంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అవాయిడ్ చేయడానికి మల్టిపుల్ మాస్టర్లు ఉంటాయి. అట్లా కాకుండా మనం మేనేజ్డ్ క్యూబర్నెటీస్ పోయామనుకోండి, అసలు కంట్రోల్ ప్లేన్ తో మనకి సంబంధమే లేదు. సరే, ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే మనం ఇండివిజువల్ గా కంటైనర్స్ అనేది రన్ చేయొచ్చా అంటే రన్ చేయొచ్చు. అయితే మనం ఏదన్నా రిసోర్సెస్ క్రియేట్ చేసేటప్పుడు, మనం క్యూబర్నెటీస్ లో రిసోర్సెస్ క్రియేట్ చేసేటప్పుడు 2 ఫార్మాట్స్ లో క్రియేట్ చేయొచ్చండి. అదేంటంటే మీరు చూస్తే ఒకటి వచ్చి ఇంపెరేటివ్ అంటాం, అండ్ ఇంకోటి వచ్చి మనకు డిక్లరేటివ్ అంటాం. సో ఇంపెరేటివ్ అంటే ఏంటంటే కమాండ్స్, డైరెక్ట్ గా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసి మీకు రిసోర్సెస్ క్రియేట్ చేయడం అనేది ఇంపెరేటివ్. అలా కాకుండా యామల్ ఆర్ జేసాన్ ఫైల్స్, క్యూబర్నెటీస్ రెండు సపోర్ట్ చేస్తుంది. యామల్ ఆర్ జేసాన్ ఫైల్స్, మోస్ట్లీ యామల్ వాడతాము. దాంట్లో మీకు ఏం కావాలో పెట్టి దానికి అనుగుణంగా దాన్ని డిప్లాయ్ చేయడం అనేది డిక్లరేటివ్ అనమాట. సో రియల్ టైంలో ఏది వాడతామంటే ఎక్కువ డిక్లరేటివే వాడతాం. ఇంపరేటివ్ ఎప్పుడు వాడతామంటే జస్ట్ మనం సమ్ డీబగ్గింగ్ లేకపోతే సమ్ R&D చేస్తున్నాము అటువంటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంట్ గా టెస్టింగ్ చేయడానికి నాకు ఒక పాడ్ కావాలా, నేనేం చేస్తాను మీకు కేయు రన్ మీకు రన్ పాడ్ అని చెప్పి నేను హైఫన్ ఇమేజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఎన్జినిక్స్ లేటెస్ట్ అని ఇచ్చాను అనుకోండి, ఆర్ సింపుల్ గా ఎన్జినిక్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఏమవుతుంది మీకు కేయు రన్ అని చెప్పి మీకు, సో సారీ పిఓ ఇవ్వాల్సిన పని లేదండి, ఒక నిమిషం. కేయు డిలీట్ పాడ్ అని చెప్పి తీసేద్దాం. సో కేయు రన్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి ఇమేజ్ అని ఇచ్చాను అనుకోండి, మీకు కేయు రన్ అని చెప్పి ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. సో ఏమైపోతుంది మీరు చూసారనుకోండి, మీకు ఒక పేరు ఇవ్వండి మీకు. నేనేం చేస్తాను టెస్ట్ పాడ్ 1 అంటాను. ఓకే, ఇలా ఇస్తే మీకు డైరెక్ట్ గా ఒక పాడ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను పాడ్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు పాడ్స్ కాకుండా పాడ్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఆ నేమ్ స్పేస్ అంటే మీకు తర్వాత మాట్లాడతాం. కానీ కేయు గెట్ ఎన్ఎస్ అంటే బై డిఫాల్ట్ గా మీరు క్యూబర్నెటీస్ క్రియేట్ చేసినప్పుడు ఒక 4 నేమ్ స్పేసెస్ ఉంటాయి. దీంట్లో మోస్ట్లీ 2 నేమ్ స్పేస్ మీకు అవసరం లేదు. మీకు ఇదేంటంటే నోడ్ మేనేజ్మెంట్ కి క్యూబ్ పబ్లిక్ లో ఏది డిప్లాయ్ చేసినా బయటకి ఎక్స్పోజ్ అవుద్ది, పేరుకు మాత్రం ఉంటాయి కానీ మీరు యూజ్ చేయరు. మోస్ట్లీ మీకు డిఫాల్ట్ గా మనం ఇందాక మీకు చూపించినప్పుడు నేను పాడ్స్ అన్నప్పుడు అన్ని ఉన్నాయి కదా,
మీ అన్ని కూడా క్యూబ్ సిస్టమ్ లో ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ కి రిలేటెడ్ కదా, అందుకని క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్ లో ఉంటాయి. అట్లా కాకుండా మీరు ఏమైనా డిఫాల్ట్ గా చేస్తే మీకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో క్రియేట్ అవుతాయి అన్నమాట. మీకు ఇలా ఇవ్వచ్చు, లేదా క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ హైఫన్ ఎన్ అని చెప్పి డిఫాల్ట్ అన్నాం అనుకోండి, మీకు ఇట్లా వస్తుంది అనమాట మీకు. ఓకే, నౌ మీకు పాడ్ అనేది మీకు క్రియేట్ అయిందండి మీకు. నౌ ఈ పాడ్ కి మనం కనెక్ట్ అవ్వాలా, ఈ పాడ్ కి కనెక్ట్ అవ్వాలా. అలాగని ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ చేయకుండా మనం కనెక్ట్ అవ్వాలి. మనకి ఎలా చేయొచ్చు? 1 minute. Sorry guys. now ఈ పాడ్ ని యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్స్ మీరు కనెక్ట్ మీరు కనెక్ట్ అయిపోయి టెస్ట్ చేయాలా మీకు. సో దెర్ ఈస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ పోర్ట్ ఫార్వర్డింగ్ అంటారండి. ఏమంటారు? మీకు పోర్ట్ ఫార్వర్డింగ్ అంటారు. మీకు పోర్ట్ ఫార్వర్డింగ్ అంటారు. పోర్ట్ ఫార్వర్డింగ్ ఈజ్ రియల్ టైమ్ లో కూడా మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఈ VM ని మీరు కనెక్ట్ కాలేరు అంటిల్ మీరు ఎక్స్పోజ్ చేసి సర్వీస్ చేస్తే తప్పితే మీరు చేయలేరు. బట్ స్టిల్ నేనేం చేయొచ్చు అంటే పోర్ట్ ఫార్వర్డింగ్ చేసి మీకు పోర్ట్ ఫార్వర్డింగ్ చేసి ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇమాజిన్ నేను ఇక్కడ ఏ కమాండ్స్ రన్ చేసినా kubectl గెట్ నోడ్స్ అని ఇచ్చిన, పాడ్స్ ఇచ్చిన, ఇది వేరే సిస్టమ్ కదా, ఇది వెళ్ళి క్యూబర్నెటిస్ కనెక్ట్ అయ్యి మనకి ఇస్తుంది. అసలు దీనికి ఎలా తెలుసు ఎక్కడ క్యూబర్నెటిస్, దాని IP అడ్రస్ ఏంటి, ఎలా చేస్తుంది? మనం విన్నాక మనం క్రియేట్ చేసినప్పుడు కాప్స్ ద్వారా మీకు ఎక్కడ ఉంటుందంటే cat.cube conf అని వచ్చారు అనుకోండి, మీకు మీరు చూస్తే దిస్ ఈజ్ బేసికల్ గా దిస్ ఈజ్ కాల్డ్ క్యూబ్ కాన్ఫిగ్ అండి. నేను వచ్చి ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే క్యూబ్ కాన్ఫిగ్ .yml అన్నాం. ఇక్కడ వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి మొత్తం కాపీ చేస్తాను మీకు. ఇదన్నమాట. సో ఈ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఎవరి దగ్గర ఉంటే మొత్తం, సో ఇక్కడ దాని ఎండ్ పాయింట్ తెలుస్తుంది API అని చెప్పి మన DNS కి వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు ఈ క్యూబ్ కాన్ఫిగ్ వాడి నేను ఎక్కడి నుంచి అయినా కూడా kubectl రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను చూడండి, కాపీ పాత్ అని చెప్పి నేను పవర్ షెల్కి వస్తాను. పవర్ షెల్కి వచ్చి $env అని చెప్పి నేనేం చేస్తాను, క్యూబ్ కాన్ఫిగ్ = అని చెప్పి ఇలా ఇస్తానండి మీకు. ఇలా ఇచ్చి ఇప్పుడు చూడండి kubectl గెట్ నోడ్స్ అన్నాను అనుకోండి, మీకు kubectl గెట్ నోడ్స్ అంటే ఆ కాన్ఫిగ్ ఫైల్ ద్వారా కనెక్ట్ అయిపోయి మీకు వచ్చిందా మాకు కనిపిస్తుంది. సో అలాగే kubectl గెట్ పాడ్స్ అన్నాను అనుకోండి, మీకు హోల్డ్ ఆన్ 1 minute గైస్, మీకు 1 minute. ఓకే, నా ఈ పాడ్కి కనెక్ట్ అవ్వాలా. సో నేను ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు kubectl పోర్ట్ ఫార్వర్డ్ మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎవరిని కనెక్ట్ అవ్వాలా, పాడ్కి అనమాట, టెస్ట్ పాడ్ 1 అని చెప్పి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 8000:80 అంటానండి. 800 ఇచ్చానా మీకు, సరే మీకు 800:80 అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే నా లోకల్ హోస్ట్ చూసారా, ఇక్కడికి వచ్చి నేను నా లోకల్ హోస్ట్కి వస్తే వచ్చిందా, వెల్కమ్ టు Nginx అని వచ్చింది చూడండి. అంటే నా లోకల్ సిస్టమ్ నుంచి నేను ప్రాక్సీ చేసి దానికి కనెక్ట్ అయ్యానండి మీకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా అప్లికేషన్స్ కూడా మీరు ఇలాగే కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు క్లస్టర్ లో వచ్చేసి మీకు మార్గో CD కానీ జెంకిన్స్ కానీ కొన్ని రన్ అవుతూ ఉంటాయి. అవి మీకు పబ్లిక్ ఎక్స్పోజ్ చేయవు, కానీ మనం కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఇలా పోర్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు. యాక్చువల్గా 8000 ఇట్లా ఇచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చి 8000 అని ఇచ్చాం అనుకోండి, మీకు కనెక్ట్ అవుతుంది మీకు.
అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు కేయు రన్ అని చెప్పి ఫాస్ట్ ఏపీఐ హైఫన్ హైఫన్ ఇమేజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, శ్రీహర్ష వి ఫాస్ట్ ఏపీఐ V1 అన్నాను అనుకోండి మీకు. ఓకే, సారీ, పాట్స్ అంటాను. పాట్స్ అన్నప్పుడు మీకు ఫాస్ట్ ఏపీఐ డౌన్లోడ్ అవుతుంది కదా, ఇది దీనికి కనెక్ట్ అవ్వాలనుకోండి మీకు ఇదంతా డౌన్లోడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాక నేను దీనికి కనెక్ట్ అవ్వాలనుకోండి మీకు ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు మీకు. ఇక్కడ నుంచి కూడా Ctrl+C అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను, kubectl get pod అంటాను, మీకు డౌన్లోడ్ అవుతుందండి. మీకు డౌన్లోడ్ అయ్యి రన్ అయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, పోర్ట్ ఫార్వర్డ్ అని చెప్పి మీరు చూస్తే లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫాస్ట్ ఏపీఐ అని ఇచ్చి ఇట్లా కొడదాం మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఇక్కడ మనకి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఏమొస్తుంది, ఇలా వస్తుంది చూడండి, యువర్ రిక్వెస్ట్ ఈస్ ప్రాసెస్డ్ బై ఫాస్ట్ ఏపీఐ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, డాక్స్ అన్నాం అనుకోండి మీకు, డాక్స్ ఇలా వచ్చింది అవునా. సో అంటే నా టెస్టింగ్ ఏపీఐ టెస్టింగ్ చేయాలి, వాళ్ళు డిప్లాయ్ చేశారు, నేను ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా నేను టెస్ట్ చేయాలండి. మీకు ఎలా చేయాలో ఇలా చేయొచ్చు మీకు. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ గెట్ విపిసి, సో ట్రై ఇట్ అవుట్ US-East-1 అన్నాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి కిందకు వస్తే ఇట్లా, ఆఫ్ కోర్స్ యాక్సెస్ లేదనుకోండి మీకు ఇలా ఎర్రర్ వస్తుంది అనమాట. నిజంగా ఎర్రర్ ఏమొస్తుంది నాకు ఎలా తెలుసు, ఇప్పుడు చూడండి, kubectl లాగ్స్ ఫాస్ట్ ఏపీఐ అన్నాను అనుకోండి, ఇట్లా వచ్చేసరా నో క్రెడెన్షియల్స్ అని వచ్చింది. నేను -F అని ఇచ్చాను అనుకోండి, ఫాలో చేసినట్టు అనమాట మీకు. సో మీకు నేనేం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను ఇట్లా ఎగ్జిక్యూట్ అంటే వెనక్కి వస్తే చూడండి, మళ్ళీ మీకు చూడండి మీకు లాగ్ అప్డేట్ అవుతుంది చూడండి. ఇది ఏం చేస్తుందంటే మీకు యాక్సెస్ లేదు అని చెప్తుంది అనమాట మీకు, నో క్రెడెన్షియల్స్ ఎర్రర్ అనేబుల్ టు లొకేట్ క్రెడెన్షియల్స్ అని చెప్పి మీకు. సో ఈ విధంగా మీరు పోర్ట్ ఫార్వర్డ్ చేసి మనం చేయొచ్చు. అంటే ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇక్కడ పోర్ట్ ఫార్వర్డింగ్ అంతే కదా, ఇది ఎక్కడ ఎక్స్పోజ్ కావాలా మీకు బయట నుంచి ఎవరో కూడా. సింపుల్ చెప్తాను చూడండి, రేపు వచ్చి ఒక ఏపీఎన్ టెస్ట్ చేయాలి కస్టమర్ అనుకోండి మీకు, ఆర్ మీ కొలీగ్ అనుకోండి, ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ చేయం మనం, యాక్చువల్గా ఇంటర్నల్ గానే చెక్ చేయాలనుకున్నప్పుడు ఏదర్ విపిఎన్ అన్న ఉంటుంది, లేదా ఇలాగా పోర్ట్ ఫార్వర్డ్ చేసి దీనికి కనెక్ట్ అవ్వచ్చు మీకు. అండ్ మనం టెస్ట్ చేస్తున్నప్పుడు మీకు లాగ్స్ ఇలా వస్తాయి అనమాట మీకు లాగ్స్ అనేది ఇలా వస్తాయి మీకు. సో కాబట్టి మరి సార్ మనకి మీరు నేను ఏదైతే చేస్తున్నాను ఇప్పుడు డిప్లాయ్ ఇట్లా కమాండ్స్ రన్ చేస్తున్నాను కదా, ఏదైనా రన్ చేయాలంటే ఇక్కడికి వచ్చి ఏముంది చూడండి, ఇక్కడ దిస్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ ఇంపరేటివ్ ఫార్మేట్ అండి మీకు. దీన్ని మనం ఏమంటాం, ఇంపరేటివ్ ఫార్మేట్ అంటాం మీకు. imperative.declarative.sh అని చెప్పి నేను ఏం చేయొచ్చు, మీకు ఇట్లా రన్ చేసామనుకోండి, మీకు బాగానే ఉంటుంది. అంటే సింగిల్ కాబట్టి బాగానే అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇమాజిన్ దీనికి నేను ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఏదైనా ఇవ్వాలా, సీక్రెట్స్ ఇవ్వాలా, అట్లా కాకుండా మీకు మల్టిపుల్ థింగ్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇంపరేటివ్ ఫార్మేట్ ఈజ్ నాట్ రైట్. వాట్ ఈస్ ద అదర్ వే? నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మీరు చూస్తే -డ్రై రన్ -o YAML అన్నాం అనుకోండి. ఇంకోటి ఏం చేస్తాను, ఫాస్ట్ ఏపీఐ కాకుండా నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇస్తే డ్రై రన్ అంటే ఎగ్జిక్యూట్ చేయదు, YAML అంటే YAML ఫార్మేట్ లో ఒకటి వచ్చిందండి. నేను మొత్తం కాపీ చేసి డిక్లరేటివ్ అని ఇస్తాను ఇక్కడ మీకు. డిక్లరేటివ్ అని ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఇలా చేయకూడదు, నేను ఏం చేస్తానంటే pod.yaml ఆర్ YML అని చెప్పి ఇలా ఇవ్వచ్చు అనమాట మీకు. దీంట్లో స్టేటస్ అనేది క్రియేషన్ తర్వాత వస్తుంది మీకు, అలాగే ఇది అవసరం లేదు. దిస్ ఈస్ బేసికలీ డిక్లరేటివ్ ఫార్మాట్ మీకు డిక్లరేటివ్ ఫార్మాట్. నా ఇక్కడ మనకు కావాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి నేను ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ యాడ్ చేయొచ్చు అనమాట మీకు. సో env అని చెప్పి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సో AWS యాక్సెస్ కీ ఐడి అని చెప్పి ఇక్కడికి వద్దాం మనకి. సో తర్వాత నేను ఏం చేస్తాను, సీక్రెట్ కీ అని ఇద్దాం. ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకొస్తాను మీకు, లెట్స్ కనెక్ట్ టు IIM.
ఐఏఎంకి వచ్చి ఇక్కడ రీడ్ ఓన్లీ యూజర్ ఉన్నారనమాట. రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఏమున్నాయి ఇక్కడ EC2 ఓకే గుడ్. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఎప్పుడు క్రియేట్ 4 days నేను డిలీట్ చేస్తానండి మీకు. ఇక్కడికి వచ్చి యాక్సెస్ కీ ఐడి ఇలా ఇవ్వకూడదు, సీక్రెట్ గా ఇవ్వాలి మనం, బట్ టెస్టింగ్ కోసం కాబట్టి ఎట్లా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, నవ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ మీకు వచ్చి, ఇప్పుడు నువ్వు చూడండి ఎకో అని చెప్పి నేను ఇలా ఇస్తాను, ఇలా అంతా ఇచ్చి మీకు KU అప్లై -F ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ చూసారు అనుకోండి మనకి నేను ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అనేది తప్పు ప్లేస్ లో ఇచ్చానని డౌట్ గా ఉంది నాకు యాక్చువల్ గా. నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఒక మేనిఫెస్ట్ రాసేటప్పుడు దేని కింద ఏమొస్తుంది అని మీకు ఎలా తెలుసండి? మీకు దేని కింద ఏమొస్తుంది అని మీకు ఎలా తెలుసు అంటే, మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబర్నెటీస్ ఏమేమి రిసోర్సెస్ క్రియేట్ చేయాల్సి వస్తుందంటే KU ఇక్కడికి వచ్చి API రిసోర్సెస్ అంటే ఇక్కడ మీరు చూసినవన్నీ కూడా మీకు క్రియేట్ అవుతుంది అనమాట. దాంట్లో నేమ్ స్పేస్ స్పెసిఫిక్ గా అండ్ క్లస్టర్ స్పెసిఫిక్ గా ఉంటాయి, బట్ అందరం పోదలుచుకోలేదు. బట్ మీరు ఏమేం క్రియేట్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను grep -i పాడ్స్ అన్నాం అనుకోండి, ఆ పాడ్స్ వచ్చి V1 లో ఉండి ఇట్లా వస్తుంది అనమాట మీకు. అంటే ఏమేమి రిసోర్స్ ఉంటుంది, నేను ఏం చేస్తానంటే KU ఎక్స్ప్లెయిన్ పాడ్ అంటానండి. KU ఎక్స్ప్లెయిన్ పాడ్ అన్నప్పుడు పాడ్ అంటే ఈ పాడ్ కింద ఏమేమి వస్తాయి, API వర్షన్ కైండ్ అంతా ఉంది చూడండి, కానీ మనకు కావాల్సిన స్పెక్ అన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి స్పెక్ అంటాను. స్పెక్ కింద ఏమున్నాయి మొత్తం వస్తాయి. స్పెక్ కింద మీరు చూస్తే పైకి వస్తాను, పైకి వచ్చి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ABCD కదా, సరే కంటైనర్స్ తీసుకుంటాను మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, స్పెక్ డాట్ అంటే ఇక్కడ తెలుస్తుంది అనమాట మీకు. సో స్పెక్ కంటైనర్స్ బై ది వే మీకు కంటైనర్స్ ఇస్తే ఇక్కడ వస్తుంది కదా, నేను ఏం చేస్తాను పైకి వస్తానండి. పైకి వచ్చినప్పుడు ఎస్ ఇచ్చిన ప్లేస్ కరెక్టేనండి, కంటైనర్స్ కింద ENV అని వస్తుంది. సో కంటైనర్స్ కింద ENV అని ఇచ్చాను మీకు. ఓకే సరే, అయితే ఎర్రర్ ఏమని వచ్చింది ఇక్కడ మీకు, ఇలా ఇచ్చినప్పుడు మీకు పేరు తప్పిచ్చాను, నేమ్ అని ఎక్స్ట్రా ఈ పేరు తప్పు ఉందండి, అది తప్పు. ఓకే గుడ్, సరే మళ్ళీ డిప్లాయ్ చేద్దాం. ఇలా ఇద్దాం. సో ఫాస్ట్ API 2 అని వచ్చింది. సో మరి దీనికి కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను నేను బయట నుంచి. ఇక్కడికి వచ్చి నేను Ctrl+C అని చెప్పి సింపుల్ గా ఫాస్ట్ API 2 అంటాను మీకు. సో అయితే ఇంకా పాడ్ వేరే నోట్ లో డౌన్ అయినట్టుంది. పాడ్స్ అని ఇస్తే, సో ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా సార్ అంటే 3 సర్వర్లు ఉన్నాయి కదా, మోస్ట్ ప్రాబ్లీ ఇది ఈ రెండు వేరే దగ్గర ఉన్నాయి చూడండి. పాడ్స్ -o వైడ్ అన్నాను అనుకోండి మీకు. వైడ్ అంటే ఫాస్ట్ API ఒక ఇన్స్టెన్స్ లో రన్ అవుతుంది, ఇంకో ఫాస్ట్ API 2 ఇంకో ఇన్స్టెన్స్ లో రన్ అవుతుంది. దాంట్లో ఇంకా ఇమేజ్ డౌన్లోడ్ కాలేదన్నమాట, అందుకని అది డౌన్లోడ్ చేసుకుంటుంది. ఫస్ట్ టైం పడుతుంది అనమాట. వచ్చిందండి. ఓకే ఫైన్, ఇలా ఇద్దాం మనం. ఓకే, ఇప్పుడు సేమ్ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఫాస్ట్ API అక్కడ ఉంది 8000 కదా, ఇక్కడికి వచ్చి నేను ఈసారి మనకు పని చేయాలా, ఇలా ఇస్తాను. అండ్ నేను ఏం చేస్తాను KU లాగ్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఫాస్ట్ API 2 -F అన్నా. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు /docs అంటాను మీకు. డాక్స్ అని చెప్పి ట్రై ఇట్ అవుట్, ఇట్లా చూడండి మీకు సక్సెస్ అయింది, ముందులాగా రాలేదు. అండ్ ఇక్కడ వచ్చారనుకోండి మీకు కనెక్ట్ అయ్యి వచ్చిందో చూడండి, VPC అన్ని కూడా వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి మీకు. ఇక్కడ కూడా VPC లిస్ట్ లో వచ్చినాయి చూడండి మీకు. అలాగే S3 బకెట్లు కావాలనుకోండి మీకు, ఓకే అన్ని బకెట్స్ అన్ని కూడా ఏమేమి బకెట్లు మొత్తం వచ్చినాయి చూడండి ఇక్కడ మీకు మొత్తం మీకు.
సో ఈ విధంగా మనం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ పాస్ చేయొచ్చు. యాక్చువల్గా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదండి. ఇక్కడ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సీక్రెట్స్కి వెళ్ళొచ్చు మీకు. నౌ నేను ఇప్పుడు ఏమంటానంటే ఓకే, కానీ స్టిల్ ఇప్పుడు డెవలపర్ అంటే మనం ఏం చేస్తామంటే ఇంటర్నెట్ కూడా ఎక్స్పోజ్ చేయాలి. నేను ఇంటర్నెట్ నుంచి కూడా ఎవరైనా కనెక్ట్ అయితే ఈజీగా ఉంటుంది అన్నారు అనుకోండి, ఎలా చేయొచ్చు ఇప్పుడు? పోర్ట్ ఫార్వర్డ్ ఇక్కడ దాకా పనిచేస్తే బానే ఉంది. నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు లెట్ మీ షో యూ నౌ హియర్ ఇస్ ద మ్యాజిక్. ఇట్లా చేయొచ్చు అనమాట. అంటే నాకేం కావాలంటే ఇప్పుడు ఈ సర్వర్ ఉంది కదా, మీ మేనేజ్మెంట్ సర్వర్ ఉంది కదా, ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ సర్వర్ తీసుకొచ్చి ఇది మీకు కాప్స్ మేనేజ్మెంట్ సర్వర్ ఇది ఇది ఓకే, నేను ఇది కాపీ చేసి 8000 గా ఇస్తే రావాలి. యాక్చువల్ నార్మల్ గా రావట్లేదు కదా మీకు. ఇక్కడ వచ్చాను అనుకోండి, మీకు రావట్లేదు. నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి కూడా పోర్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎలాగా అంటే మీకు ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కేయు పోర్ట్ ఫార్వర్డ్ పాడ్ ఫాస్ట్ ఏపీఐ 2. ఓకే, ఏం చేస్తాం మనకి ఇక్కడ చూడండి, హైఫన్ అడ్రస్ అని చెప్పి బాగా చూడండి 80.0.0 అని చెప్పి ఇలా ఇస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇంటర్నెట్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇంతకుముందు రాలేదు కదా, ఇక్కడికి వచ్చి మీకు ఇప్పుడు వచ్చింది చూడండి, మీకు మీరు అందరూ యాక్సెస్ చేయొచ్చు అండి. మీకు నేను ఏం చేస్తాను అంటే లాక్స్ అనేబుల్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మీకు డూప్లికేట్ సెషన్ అంటాను. మీకు డూప్లికేట్ సెషన్ అని చెప్పి నేను కేయు లాక్స్ అని చెప్పి హైఫన్ ఎఫ్ అంటాను మీకు. ఓకేనా? సో మర్చిపోయాను, మనకి ఎందుకు రాలేదు, మనం డిప్లాయ్ చేసాం కదా మీకు ఫాస్ట్ ఏపీఐ 2 ఫాస్ట్ ఏపీఐ 2 కదా, సారీ. ఓకే గుడ్. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే నేను చాట్ లో పెడుతున్నాను చూడండి, మీకు అందరూ కూడా ఒకసారి చాట్ లోంచి తీసి ట్రై చేయండి, యాక్సెస్ చేయడానికి ట్రై చేసి మీకు ఇన్వాలిడ్ యాక్సెస్ చేయండి. యాక్సెస్ చేసి /docs లోపలికి వచ్చి యుఎస్ S3 బకెట్స్ కానీ ఏదైనా యుఎస్ ఇష్టం ఇవ్వండి. ఇక్కడ మీకు చూద్దాం వస్తుందా రావట్లేదా మీకు. చూడండి అప్డేట్ అవుతుంది చూడండి ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి. ఓకే వచ్చింది చూడండి, మీరు చూస్తే ఇక్కడ వచ్చింది చూడండి. బై ద వే అంటే నేను ఏం చేశాను మీకు, ఎస్ మనం ఇంటర్నెట్ కూడా ఎక్స్పోజ్ చేయొచ్చు యూజింగ్ పోర్ట్ ఫార్వర్డింగ్ చేసి చెయ్యొచ్చు. మీకు ఆ ఆప్షన్ కూడా మీకు ఉందండి, మీకు ఆప్షన్ కూడా ఉందన్నమాట మీకు. సో ఈ విధంగా మనకి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను హలో అన్నాను అనుకోండి, ఆబ్వియస్ గా అది లేదు యాక్చువల్గా, అవునా? సో ఏమొస్తుంది ఇక్కడ, ఇన్వాలిడ్ HTTPS రిక్వెస్ట్ వస్తుంది చూడండి మీకు అనమాట. సో వద్దనుకున్నాం కంట్రోల్ C ఇచ్చాను మొత్తం స్టాప్ అయిపోయింది. కాబట్టి ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది వాడు ఏం చేయొచ్చు అంటే మీకు పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది వాడి మనం ఏం చేయొచ్చు, ఈ విధంగా మనం ఒక పాడ్కి కనెక్ట్ అవ్వచ్చు. పాడ్కే కాదు, రిప్లికా సెట్కి చాలా వాటికి కనొచ్చు. అంటే నేను ఎటువంటి సర్వీస్ క్రియేట్ చేయాలి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే నేను ఎటువంటి సర్వీసు లేదు, సర్వీస్ లేకుండా జస్ట్ పోర్ట్ ఫార్వర్డింగ్ వాడు చేస్తాను. దీన్ని మేము ప్రొడక్షన్ లో కూడా వాడాం. సో మాకేమవుతుందంటే జెంకిన్స్ తర్వాత ఆర్గో సిడి కొన్ని టూల్స్ ఉన్నాయి, అవి మేము ఇంటర్నల్ గానే మా ల్యాప్టాప్స్ నుంచి కనెక్ట్ అవ్వాలన్నమాట మాకు. సో ఏం చేస్తాం, మీకు మా ల్యాప్టాప్స్ నుంచి మనకు ఇక్కడ నుంచి పోర్ట్ ఫార్వర్డింగ్ చేసి కనెక్ట్ చేసి మేనేజ్ చేసేవాళ్ళం. మీకు దేనికి కూడా మీకు పబ్లిక్ యాక్సెస్ ఉండేది కాదనమాట మీకు. అలా మీకు పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి మీకు. అండ్ లాక్స్ మీరు చెక్ చేశారు అనుకోండి, లాక్స్ ఈ విధంగా kubectl లాక్స్ అని చెప్పి మీకు వెళ్ళొచ్చు. అలాగే కంటైనర్ లోపలికి పోవాలంటే ఎలాగా, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి kuexec-it అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఫాస్ట్ ఏపీఐ 2 అని ఇచ్చి ఇక్కడ బాగా చూడండి, మీకు ఇక్కడ హైఫన్ ఇచ్చి దీని తర్వాత ఏమి ఇచ్చినా కూడా కంటైనర్ లోపల రన్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ENV అని ఇచ్చాను అనుకోండి, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంతా రన్ అవుతాయి చూడండి, మీ యాక్సెస్ కి సీక్రెట్ కి వచ్చింది చూడండి మీకు.
ఇలాగా మీరు లోపలికి కూడా పోవచ్చు అనమాట మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు బ్యాష్ అంటే చూసారా స్లాష్ కోడ్ లోకి వెళ్ళాం మనం బిల్డ్ చేసింది కదా అంతా కూడా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి మీకు ఇన్స్ట్రక్షన్స్ మెయిన్ డాట్ పీవై అంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట మీకు. ఈ విధంగా మీకు ఎగ్జిట్ చేసి మీరు చేయొచ్చు యాక్చువల్గా మీకు. ఓకే కాకపోతే అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను కేయు మీకు కేయు డిలీట్ పాడ్స్ హైఫన్ ఆల్ అన్నాం అనుకోండి మీకు. కేయు డిలీట్ పాడ్స్ హైఫన్ ఆల్ అంటే పాడ్స్ అన్ని కూడా మీకు డిలీట్ అయిపోతాయి మీకు మీకు మొత్తం డిలీట్ అయిపోతాయి మీకు. సో నౌ పాడ్స్ డిలీట్ అయిపోయినాయి అంటే మీకు ఇట్స్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కదా ఇప్పుడు. కాబట్టి ఇక్కడికి వచ్చి చెక్ చేశాను అనుకోండి ఏమి లేవండి మీకు. మీరు చూస్తే ఏమీ లేవు యాక్చువల్గా నా. కాబట్టి అందుకే మనం ఇండివిజువల్ గా మీకు సార్ మల్టిపుల్ పార్ట్స్ రన్ చేసుకోండి సార్ అంటారు బై ద వే మీకు. నా మల్టిపుల్ పార్ట్స్ ఫాస్ట్ ఏపీ 1 2 3 3 రన్ చేశాను అనుకోండి ఆ మూడింటి రిలేషన్ ఏముంది అది ఒక టీమ్ లాగా పనిచేయట్లేదు కదా. ఇక్కడికి వచ్చి నేను ఒకటి కంటే ఎక్కువ పాడ్లు పెట్టుకోవాలి అంటే అవన్నీ వేరే వేరే కాదండి మీకు. మీకు వేరే వేరే టీమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ లో మిమ్మల్ని పక్క టీం వాడిని ఇంకో టీం వాడిని పక్క పక్కన కూర్చోబెడితే మీ ముగ్గురు కలిపి కొలాబరేటింగ్ లో పనిచేస్తారు చేయరు. అట్లా కాకుండా మీ టీం మెంబర్స్ ని పక్క పక్కన పెడితే మీరు కొలాబరేషన్ లో పనిచేస్తారు అనమాట మీకు ఏది చేయొచ్చు అని చెప్పి మీకు. సో కాబట్టి మనకి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో ఒకే ఒక పాడ్ డిప్లాయ్ చేయడం అనేది మేబీ టెస్టింగ్ కోసమో లేకపోతే జాబ్ రన్ చేయడం కోసం వాటికి వాడతారు తప్పితే మీకు నిజంగా అప్లికేషన్ కి ఎక్స్పోజ్ చేయాలి అప్లికేషన్ మనం యూజ్ చేసుకోవాలి అనేది ఉంటుంది చూసారా మీకు. దానికొచ్చి మీరు చూసినట్లయితే మీరు దానికొచ్చి మీకు ఇలా సింగిల్ పాడ్స్ మనం డిప్లాయ్ చేయమండి. వీ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ రిప్లికా సెట్ అని ఉంటుంది మీకు. మీకు రిప్లికా సెట్ అని ఉంటుంది అనమాట మీకు. ఆ రిప్లికా సెట్ ఏం చేస్తుందంటే రిప్లికా సెట్ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మీకు మీకు మీరు ఎన్ని పాడ్లు పెడితే అన్ని పాడ్లు ఓకే నాకు ఎట్టి పరిస్థితుల్లో 3 పాడ్లు ఉండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు మేనేజ్ చేస్తుంది అనమాట మీకు. మీకు ఆ 3 పెట్టడానికి ట్రై చేస్తుంది. బట్ మనం సపరేట్ గా రిప్లికా సెట్ అనేది చాలా చాలా అరుదుగా క్రియేట్ చేస్తామండి మీకు. రిప్లికా సెట్ అనేది చాలా అరుదుగా క్రియేట్ చేస్తాం. బట్ నా ఉద్దేశం ఏంటంటే రిప్లికా సెట్ అండ్ డిప్లాయ్మెంట్ కలిపి చెప్తే మీకు అర్థం అవ్వడానికి మీకు ఆస్కారం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాము రిప్లికా సెట్ దాన్ని మళ్ళీ మాట్లాడదాము మండే మాట్లాడదాము. ఈ లోపల మేనిఫెస్ట్ ఫైల్ ని మీకు ఎలా రాయాలి అనేది ఒక అవగాహన తెచ్చుకోవాలి మనం. నా మేనిఫెస్ట్ వచ్చేసరికి మీకు అన్నిటికంటే టాప్ లో ఏపీఐ వర్షన్ అని ఉంటుందండి మీకు. మీకు ఏపీఐ వర్షన్ ఏపీఐ వర్షన్స్ మీకు తెలియలేదు అనుకోండి ఇక్కడికి వచ్చి కేయు ఏపీఐ రిసోర్సెస్ అని ఇచ్చారు అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిప్లికా సెట్ కావాలనుకోండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సో రిప్లికా సెట్స్ ఉంది మీరు చూస్తే V1 అనమాట మీకు. అంటే V1 యాప్స్ V1 అనమాట. తర్వాత ఏంటి యాక్చువల్ గా మీకు మీకు పాడా లేకపోతే రిప్లికా సెట్టా డిప్లాయ్మెంటా సర్వీసా అని చెప్పి మీరు చెప్పాలా. సో ఈ మెటా డేటా అనేది కామన్ గా ఉంటుంది మీకు. మెటా డేటా ఏంటంటే దాని పేరు ఏంటి అలాగే లేబుల్స్ ఇస్తామండి మీకు. మీకు క్యూబర్నెటీస్ లో అన్నిటికంటే వైటల్ ఏంటంటే లేబుల్స్ అండి. లేబుల్స్ లేకుండా పని జరగదు. సో లేబుల్స్ అనేది మీకు ఇష్టమని ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి బ్యాచ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు దీని గురించి లేబుల్స్ గురించి ఇంకా డీటెయిల్ గా నేను మీకు మండే క్లాస్ లో చెప్తానండి. ఎందుకంటే ఈ రోజు ఏంటంటే మీకు అసలు దీన్ని మేనిఫెస్ట్ ఎలా రాయాలో చెప్పుకోవచ్చు. సో మీకు కావాల్సిన లేబుల్స్ ఇచ్చుకోవచ్చు అండి మీకు. ఓకే కోర్స్ వచ్చి కేటేస్ అని అనుకోండి మీకు. బ్యాచ్ 26 అని ఇస్తాను మీకు. మీకు 26 ఇచ్చి కోర్స్ ఇలా ఇస్తాను. సో లేబుల్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇంతవరకు ఓకే. ఇక్కడి నుంచే విషయం అంతా ఉంటుంది. మీకు స్పెక్ కింద ఏమొస్తుందో మీకు తెలియదు అనుకుంటే నేను ఇచ్చిన ట్రిక్ వాడండి. ఏంటి కేయు ఎక్స్ప్లెయిన్ అన్న మీకు తెలియకపోతే ఫ్రమ్ ద ఫండమెంటల్ అయితే
ఓకే, ఇక్కడికి వచ్చి కేయు ఏపీఐ రిసోర్సెస్ అన్న ఏ రిసోర్స్ గురించి కావాలా, మీకు పాడ్ గురించి కావాలి కదా. కేయు ఎక్స్ప్లెయిన్ ఇట్లా వచ్చింది చూడండి. మీకు ఎక్స్ప్లెయిన్ దేని కింద కావాలా, మీకు స్పెక్ కింద కావాలా. స్పెక్ కింద బొచ్చెడు ఉంటాయి మీకు. మీకు స్పెక్ కింద బొచ్చెడు ఉంటాయి. మీకేం కావాలా, మీకు స్పెక్ కింద కంటైనర్స్ మామూలుగా కావాలా మీకు. సో కంటైనర్స్ ఎలా ఉంటుంది అనమాట. మీకు కంటైనర్స్ కింద ఏం కావాలా, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ పెట్టాలి మీకు. మీకు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఏం పెట్టి, నేము స్ట్రింగ్ నేను ఇలాగా మీకు తెలియకపోతే లోపలికి వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు అండి. మీకు దేని తర్వాత ఏది వస్తుంది అనే డౌట్ మీకు ఉంటే, దీని తర్వాత ఎన్విరాన్మెంట్ మీకు ఉంటే మీకు తెలిసిపోతుంది అనమాట. దేని తర్వాత ఏది వస్తుందని ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకే, అది చిన్నగా తెలుసుకుంటారు మీకు. సో కాబట్టి ప్లాన్ ఏంటి, మనం అప్లై చేసేటప్పుడు ఏదర్ దీన్ని నేను మీకు చూపించినట్టు మొత్తం కాపీ చేసి ఎకో స్టేట్మెంట్ వాడికి చేయొచ్చు, లేకపోతే మనకి డిప్లాయ్మెంట్ లో పెట్టి మనం త్రూ ఫైల్ ద్వారా మనం డిప్లాయ్ చేయొచ్చు అండి మీకు. సో బట్ దీన్ని బట్టి మీకు అర్థమవుద్ది, పాడ్ అనేది చాలా చాలా ప్రైమరీ లెవెల్ కాంపోనెంట్ మీకు. పాడ్ అనేది యాక్చువల్ గా సో రియల్ టైంలో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, రియల్ టైంలో ఇప్పుడు కూడా మల్టిపుల్ పాడ్స్ రిప్లికా సెట్ తో ఉంటాయన్నమాట మీకు. మీకు రిప్లికా సెట్ అండ్ పార్ట్ ఆఫ్ ఎ డిప్లాయ్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ఈ 3 రిప్లికా సెట్ లో ఉంటాయన్నమాట. దానికి ఇలా ఉంటుంది మీకు. సో పాడ్ ఉంటుంది, పాడ్ పైన రిప్లికా సెట్ ఉంటుంది, రిప్లికా సెట్ పైన డిప్లాయ్మెంట్ ఉంటుంది అనమాట మీకు. మీకు ఇట్లా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి పాడ్స్ అనేది మీకు అన్నిటికంటే లో లెవెల్ కాంపోనెంట్ గా పోర్ట్ ఫార్వర్డ్ కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే అడ్రస్ మీకు హైఫన్ అడ్రస్ అని చెప్పి దాని నుంచి ఎక్స్పోజ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ ఏంటంటే, ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ కాకుండా నేను డైరెక్ట్ గా ఎక్స్పోజ్ చేయొచ్చు అంటే అలా కూడా చేయొచ్చు అండి. ఎలాగా అంటే ఇక్కడికి వచ్చి సో నేను ఏం చేస్తాను, కేయు ఎక్స్పోజ్ పాట్ అని చెప్పి సారీ పాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఫాస్ట్ మీకు ఎక్స్పోజ్ పాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఫాస్ట్ ఏపీఐ 2 అని చెప్పి నేనేం చేస్తాను, హైఫన్ హైఫన్ పోర్ట్ 80 హైఫన్ హైఫన్ టైప్ అని చెప్పి నోడ్ పోర్ట్ అన్నాం అనుకోండి మీకు. ఓ నేను డిలీట్ చేశానా. ఓకే గైస్ 1 minute. ఓకే సో ఇక్కడికి వచ్చి ఇది డిప్లాయ్ చేస్తానండి మీకు. ఇలా తీసుకొని నేనేం చేస్తాను మీకు, ఇది అవసరం లేదండి సారీ, ఈ వీకెండ్ ఇది అస్సలు అవసరం లేదు. డిఎన్ఎస్ ఇది అవసరం లేదు, తీసేయండి, ఇంతవరకు సరిపోతుంది. ఓకే సో మెటాడేటా లేబుల్స్ దగ్గర నేను ఏం చేస్తానంటే, ఐ థింక్ ఇక్కడ labels of type string, okay, unable to వదిలేండి మొత్తం. I think
రన్ ఓకే బ్యాచ్ కోర్సు నేమ్ ఎందుకు తీసుకోవట్లేదు ఇది మీకు ఓకే గుడ్ సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఎక్స్పోజ్ చేయాలనుకోండి మీకు సో నేను ఏం చేస్తాను మీకు కేయు ఎక్స్పోజ్ డిప్లాయ్మెంట్ అని చెప్పి ఫాస్ట్ ఏపీఐ పోర్ట్ 80 టైప్ నోడ్ పోర్ట్ అంటాను మీకు ఓకే ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ పాడ్ అండి ఐమ్ సారీ ఎక్స్పోజ్ డిప్లాయ్మెంట్ కదా పాడ్ కదా ఇట్లా ఇచ్చాం అనుకోండి ఎక్స్పోజ్ అయింది సో ఇప్పుడు చూడండి కేయూ గెట్ ఎస్విసి అంటే మనం ఓవర్ ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు కాకపోతే పోర్ట్స్ అలౌ చేయాలి బై డిఫాల్ట్ గా అన్ని హోస్ట్లకి మీకు మీకు సెలెక్ట్ చేశాను అనుకోండి మీకు సో మనం ఏం చేస్తాం సెక్యూరిటీ గ్రూప్ ఏది ఇక్కడికి వచ్చి నాకు సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఉంది దీన్ని ఓపెన్ చేస్తాను మీకు ఓపెన్ చేసి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి మనకి ఓకే ఇలా ఇచ్చాం అనుకోండి మీకు ఓకే సో కాబట్టి నేను ఏం చేయొచ్చు మీకు కర్ల్ ఇదన్నమాట ఓకే సో కాబట్టి మనం ఏం చేద్దాం కర్ల్ అని చెప్పి ఇది 32673 ఇచ్చాం పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఇదన్నమాట నోడ్ అని ఇట్లా వస్తుంది మీకు రావాలో చూద్దాం ఇంట్రెస్టింగ్ సో నిజంగా ఈ సర్వీస్ దానికి కనెక్ట్ అయిందా లేదా ఎలా తెలుసు అంటే కేయూ డిస్క్రైబ్ పాడ్ అని డిస్క్రైబ్ ఎస్విసి అని చెప్పి సర్వీస్ అని చెప్పి మనం ఇలా ఇచ్చాం అనుకోండి మీకు ఎండ్ పాయింట్ కనెక్ట్ అవుతుంది ఎండ్ పాయింట్ కనెక్ట్ అవుతుంది అంటే మీ పాడ్ కనెక్ట్ అవుతుంది సో కాబట్టి మీకు నేనేం చేస్తాను ఎస్విసి అన్నప్పుడు 32673 మీకు 32 తప్పేం జరిగింది మీకు పోర్ట్ 80 కేయూ ఎక్స్పోజ్ పాడ్ ఫాస్ట్ ఏపీ ఆన్ పోర్ట్ 80 నోడ్ పోర్ట్ అన్నప్పుడు యా తీసుకుంది 8363 ఐ థింక్ నేను రాంగ్ ఒక్క నిమిషం వాగండి ఐ థింక్ నేను రాంగ్ మిషన్ వాడుతున్నా నేను మేనేజ్మెంట్ మిషన్ వాడుతున్నా నేను వాడాల్సింది ఇది కదా ఐ మీన్ ఇది మీరు చూస్తే ఇది నా మేనేజ్మెంట్ వర్షన్ కదండి మేనేజ్మెంట్ ఐపీ కదా అందుకని నేను ఇక్కడ వద్దాం లెట్స్ టేక్ ఎనీ వన్ ఆఫ్ ద నోడ్ ఐపీ యా ఇప్పుడు రావాలండి చూడండి మీకు యా వచ్చింది చూడండి మీకు అవునా ఒక స్లాష్ డాక్స్ అని మళ్ళీ మీకు రావాలి ఇలా అనమాట సో ఈ విధంగా కూడా మనకి అగైన్ ఇండివిజువల్ పార్ట్స్ ని సర్వీసెస్ గా బయటకు ఓపెన్ చేయడం చాలా అరుదు బట్ సర్వీసెస్ గురించి మనకి ట్యూస్డే మాట్లాడినప్పుడు మీకు ఒక మంచి ఐడియా వస్తుందండి మీకు రైట్ సో నా ఒక దాంట్లో మల్టిపుల్ సర్వర్స్ పెట్టుకుంటే మీకు నా ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఒక దాంట్లో మల్టిపుల్ సర్వర్స్ పెట్టాలంటే డెఫినెట్ గా పెట్టచ్చు కానీ రెండు కూడా ఒకే పోర్ట్ ఎక్స్పోజ్ చెయ్యకూడదు మీకు అది గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు మెయిన్ కంటైనర్ 80 సైడ్ కార్ కంటైనర్ అంటే మన ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ మీ షో యూ సంథింగ్ ఇక్కడికి వచ్చి నేను కేయు డిలీట్ ఇలా ఇద్దాం మీకు ఓకే ఇలా ఇద్దాం నేను కావాలంటే మల్టిపుల్ ఇవ్వచ్చు అనమాట మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను లెట్ మీ షో యూ సంథింగ్ ఇక్కడికి వచ్చి శ్రీహర్ష వి యూటిల్స్ V1 అంటాను మీకు యూటిల్స్ లేటెస్ట్ అంటాను మీకు లేటెస్ట్ అని చెప్పి ఇది ఏం చేస్తాను యూటిల్స్ కంటైనర్ ఇచ్చాను అనుకోండి మీకు నేను కూడా ఇట్లా ఇచ్చాను అనుకోండి సో ఇట్లా డిప్లాయ్ చేస్తాను అనుకోండి మీకు సో కాబట్టి ఒక దాంట్లో మీకు మల్టిపుల్ కంటైనర్స్ పెట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు
ఓకే, కేయూ గెట్ పాడ్స్ అంటే చూడండి 0/2 అని వస్తుంది చూడండి. 0/2 అంటే ఏంటంటే 2 కంటైనర్స్ ఉన్నాయన్నమాట. మీకు 2 వేరే వేరే పోర్ట్ లో ఉండాలి. మీకు సేమ్ పోర్ట్ లో ఉందంటే ఒకటి కంటైనర్ స్టార్ట్ అవుద్ది, ఒకటి ఏంటంటే మీకు క్రాష్ అయిపోతుంది యాక్చువల్గా మీకు. ఓకే, సో చూద్దాం నిజంగా 2 స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇది వచ్చి పోర్ట్ 80లో యూటిల్స్ ఉంది కదా మీకు. రెండు రన్ అవుతున్నాయి చూడండి మీకు 2 రన్ అవుతున్నాయి. నేను ఏం చేస్తాను, కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి నేను ఇలా ఇచ్చాను అనుకోండి. మీకు 2 కంటైనర్స్ కనిపిస్తాయి చూడండి. మీకు పైకి వస్తే కంటైనర్స్ కింద ఒకటి వచ్చి ఫాస్ట్ ఏపీఐ, కిందకు వస్తే ఉంది ఇంకోటి వచ్చి మీకు యూటిల్స్ కంటైనర్ మీకు. ఓకే, ఇలా మీకు 2 కూడా ఒకేసారి రన్ అవుతాయి. ఇప్పుడు రైట్ నో ఇది పెద్ద యూజ్ లేదండి, 2 వేరే వేరే కంటైనర్ యూజే లేదు యాక్చువల్గా. బట్ చెప్తున్నా ఎస్, ఒక దాని లోపల మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది అనమాట మీకు యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఓవర్ వ్యూ ఆన్ పాడ్స్ అంటే ఏంటి బేసిక్ గా అని మీకు తెలియడం కోసం ఇదంతా చెప్పడం జరిగింది. లాక్స్ అయితేనేమి, మీకు ఏ విధంగా పోర్ట్ ఫార్వర్డింగ్ అయితేనేమి, లాక్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా అనమాట. నెక్స్ట్ మల్టిపుల్ పాడ్స్ మేనేజ్ చేయడానికి రిప్లికాస్ కావాలా, అది మనం రిప్లికాస్ అండ్ డిప్లాయ్మెంట్స్, ఆ తర్వాత సర్వీసెస్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ ఇంకా డీప్ డైవ్ చేద్దాం మనం. ఓకే, కాబట్టి మీకు సాటర్డే సండే ఉంటుంది, ఇవన్నీ కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? గైస్ క్వశ్చన్స్ హర్ష గారు, చెప్పండి. మనం ఒక పాడ్ ని ఏదైనా స్పెసిఫిక్ వర్కర్ నోడ్ లో డిప్లాయ్ చేయాలంటే పాసిబిలిటీ ఉంది? పాసిబిలిటీ ఉంది, బట్ ఇప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్ అనమాట. మీరు అడిగిన క్వశ్చన్ కి ఎస్ చేయొచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్, నోడ్ సెలెక్టర్స్, టెయింట్స్ అండ్ టాలరేషన్స్, ఈ మూడింటిని చదవండి, ఐడియా వస్తుంది. ఓకే, ఐ హావ్ ఎ సిచువేషన్. థాంక్యూ. ఒకటి నోడ్ సెలెక్టర్, ఆర్ ఇంకోటి వచ్చి నోడ్ సెలెక్టర్ యూజింగ్ నోడ్ ఎఫినిటీ, ఇంకోటి వచ్చి టెయింట్స్ అండ్ టాలరేషన్స్. ఓకే, క్వశ్చన్స్? హర్ష గారు చెప్పండి. అదే నేను ఈరోజు జాయిన్ అయ్యాను, కొంచెం వీడియోస్ కాల్ చేయాలి. సో మండే గుడ్. బట్ మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత జుట్టు పీక్కుంటారు డౌట్స్ తో, అప్పుడు ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. క్యూబర్నెటీస్, డెవాప్స్ అంతా ప్రాక్టీస్ ఏనండి అక్కడ. అసలు చదవడానికి మేబీ థియరిటికల్ మేబీ 1 or 2 పాయింట్స్, బట్ మొత్తం ప్రాక్టికల్. సో టోటల్ టుడే వీడియో టోటల్ 8 వీడియోస్ ఉన్నాయి. సో గంతులు చేస్తాను సాటర్డే సండే. సో విల్ కమ్ బ్యాక్ విత్ క్వశ్చన్ ఆన్ మండే. నేను అంటున్నాను. సో మొత్తం క్లస్టర్ అంతా డిలీట్ అయిపోద్దండి. సో కాబట్టి మండే వచ్చేటప్పుడు కూడా నాకు 5 hours మాక్సిమం 7 minutes కాబట్టి 7 o'clock మండే 7 o'clock మీట్ అవుదామండి. ఎందుకు 7:15 పెట్టానంటే వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 3 రోజుల్లో వచ్చి నాకు 5:30కి అజూర్ స్టార్ట్ అయింది. సో వాళ్ళ డౌట్స్ కొంచెం ఎక్స్టెండ్ అయింది అనమాట, అందుకని. బట్ మండే నుంచి మాత్రం 7 అంటే 7కి స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, చలో కాసేపట్లో అప్లోడ్ చేస్తానండి వీడియో. అండ్ దెన్ సో శ్రవణ్ అడిగారు, సో దిస్ లైక్ మల్టిపుల్ కంటైనర్ సింగిల్, హౌ డు యూ అలోకేట్ మెమరీ? వెయిట్ చేయండి, తొందర ఏంది ఇంకా, అప్పుడే మీకు ఇంకా ఫండమెంటల్ గా ఉన్నారు కదా, ఇంకా చాలా మంది నేర్చుకోవాల్సింది మీకు. సో దాన్ని ఏమంటారు మీకు, బట్ మీరు ఇంట్రెస్ట్ గా ఉందంటే రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ అంటారు, ట్రై చేయండి. రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ అది సెట్ చేసుకోవచ్చు, అది పెడితే మెమరీ సిపియు మీరు కంట్రోల్ చేయొచ్చు మీకు. అన్న ఇందాక క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ లోకల్ సిస్టమ్ లో కాన్ఫిగర్ చేసుకుంటే మనం ఎవరైనా సరే పాడ్ చేయొచ్చు కదా మరి? అంటే మీరు అన్నారు కదా ఇందాక ఏపీఐ టెస్టింగ్ ఎప్పుడైనా చేయాలంటే ఒక్కొక్కసారి అని చెప్పేసి అన్నారు కదా, సో అక్కడ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుంది కదా మరి అందరికి? అంటే కాన్ఫిగర్ చేసిన వాళ్ళ సిస్టమ్ లో కంప్లీట్ గా యాక్సెస్ వచ్చేస్తుంది కదా దానికి? నేను మీకు తాళం ఇస్తే, ఒక తాళం ఇచ్చాను అనుకోండి, ఆ తాళంతో మీరు దొరికిందంతా ఓపెన్ చేయలేరు, తెలుసా? ఓకే ఓకే ఓకే, అది నేను రెస్ట్రిక్షన్స్ లేకుండా మీకు ఎందుకు ఇస్తానండి, కేవలం మీ నేమ్ స్పేస్ లో మీ అప్లికేషన్స్ కే నేను చేస్తాను. దానికి ఏంటంటే రూల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ మాట్లాడినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. గుడ్, చలో హ్యావ్ ఎ గుడ్ వీకెండ్, బాగా ప్రాక్టీస్ చేయండి, మనం మండే కలుద్దాం. గుడ్ నైట్ గైస్.